ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సతమతమవుతోంది. అభిమానుల అంచనాలు అందుకోవడంలో విఫలమవుతోంది. సీజన్లో ఇప్పుడు ముంబై ఇండియన్స్కు ప్రతి మ్యాచ్ కీలకమే. ఇలాంటి దశలో బలమైన సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడిపోతోంది. సన్రైజర్స్ హైదరాబాద్ చివరి 4 మ్యాచ్ల్లోనూ గెలిచిన జోష్లో ఉంది. అదే జోన్ను కొనసాగించడంపై ఫోకస్ చేసింది. ఇలాంటి సమయంలో అసలు ముంబై ఇండియన్స్ ఎంతవరకు పోటీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్కు ముందు పాండ్యా సేనకు కొంత విరామం దొరికింది. ఆ విరామం జట్టు వ్యూహాలను సమీక్షించుకోవడానికి ఉపయోగపడేదే అని చర్చ జరుగుతోంది. బ్రేక్ టైంలో ముంబై ఇండియన్స్ జామ్నగర్లో రిలాక్స్ అయింది. ఇప్పుడు మళ్లీ ఆట మీద ఫోకస్ చేసింది. గత ఓటములను మర్చిపోయి మళ్లీ గెలుపు బాట పట్టాలనుకుంటోంది. 2014లో తొలి 5 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ చిత్తైంది. అయినా ప్లే ఆఫ్స్కు చేరుకుంది. 2015లో ఆడిన తొలి 5 మ్యాచ్ల్లో ఒకటే గెలిచింది. కానీ ఆ ఏడాది ఛాంపియన్గా నిలిచింది. ఈసారి కూడా అలాంటి మ్యాజిక్ చేయాలనే పట్టుదలతో ఉంది. సీజన్లో ముంబై ఇండియన్స్ సరైన కాంబినేషన్ను సెట్ చేసుకోలేకపోతోంది. ఫిట్నెస్ సమస్యలు టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఇప్పటి వరకు 22 మంది ప్లేయర్లను ముంబై ఇండియన్స్ ఆడించింది. కొన్ని మార్పులు తప్పనిసరి పరిస్థితుల్లో చేసింది. మరికొన్ని వ్యూహాత్మకంగా చేసింది. అయినా ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్కు పెద్దగా కలిసి రాలేదు. బూమ్రా కాకుండా ఇతర బౌలర్లు ఎక్కువ పరుగులు ఇస్తున్నారు. బ్యాటర్లు సమిష్టిగా రాణించలేకపోతున్నారు. డికాక్, తిలక్ వర్మ ఒక్కో సెంచరీ కొట్టినా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఫామ్ అందుకోలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్కు భారం అవుతున్నారు. గత మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 103 పరుగుల తేడాతో ఎంఐ ఓడిపోయింది. ఇప్పుడు ఆ ఓటమి నుంచి బయటపడటమూ కీలకమే. ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడితే ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమవుతాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇలాంటి టైంలో సన్రైజర్స్ హైదరాబాద్ను ఎంతవరకు కట్టడి చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సీజన్ ఆరంభంలో సన్రైజర్స్ హైదరాబాద్ తడబడింది. తొలి 4 మ్యాచ్ల్లో 3 ఓడిపోయింది. కానీ ఇప్పుడు వరుసగా 4 విజయాలు సాధించిన తర్వాత ముంబైలో అడుగుపెట్టింది. ఇది జట్టుపై ఓ క్లారిటీతో ఎస్ఆర్హెచ్ ఉంది. కమిన్స్ రావడం అడ్వాంటేజ్ అవుతోంది. ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్తో బౌలింగ్ యూనిట్ బలం పెరిగింది. రికార్డులు మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్కు ఫేవర్గా లేవు. ముంబై ఇండియన్స్తో ఆడిన చివరి 6 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ గెలిచింది ఒక్కటే. వాంకడేలో ఆడిన చివరి 9 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ముంబైపై గెలిస్తే ఎస్ఆర్హెచ్ ఖాతాలో 12 పాయింట్లు చేరతాయి. వాంకడేలో ఇషాన్ కిషన్పై అందరి ఫోకస్ పడబోతోంది. 2018 నుంచి 2024 వరకు ముంబై ఇండియన్స్ తరపునే ఇషాన్ బరిలో దిగాడు. గతంతో పోల్చితే ఇప్పుడు ఇషాన్ కిషన్ స్ట్రైక్ రేట్ పెరిగింది. 2024లో స్ట్రైక్ రేట్ 148.83, 2025లో స్ట్రైక్ రేట్ 152.58కి పెరిగింది. ప్రస్తుతం స్ట్రైక్ రేట్ 198.72గా ఉంది. ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు చేసింగ్కి మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ చివరి 10 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లే 6 మ్యాచ్ల్లో గెలిచాయి.